హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం. రైతన్నలకి భారీ శుభవార్తని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైతే తెలపడం జరిగింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా సబ్సిడీలో 50% సబ్సిడీతో కూడినటువంటి ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, బ్యాటరీ స్ప్రేయర్స్, ఈ విధంగా మొదలైనటువంటి 9 రకాల యంత్ర పరికరాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలైతే అందించడం జరుగుతుంది. అయితే ఏ రైతన్నలకి ఈ యొక్క పరికరాలు ఇస్తారు, అర్హులు ఎవరు, ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఏ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మీకోసమైతే నేను చూపించడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే వ్యవసాయ యాంత్రీకరణకి నిధులు కూడా విడుదల చేసినట్టుగా ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. ఆసక్తి ఉన్న రైతుల నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-26 కింద రైతులకి వ్యక్తిగతంగా వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ పరికరాలని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇందుకోసం 2025 ఖరీఫ్, రబీలో ఈ పంట నమోదు, సాగు విస్తీర్ణం ఆధారంగా జిల్లాలకి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. కృష్ణా జిల్లాకి 5.12 కోట్లు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకి 3.63 కోట్లు విలువ చేసేటటువంటి యంత్ర పరికరాలని అందించినట్టుగా మనకి ఇక్కడ ఈ యొక్క ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. అయితే ఈ 2 జిల్లాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మీ యొక్క జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీ జిల్లా పేరుని మెన్షన్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్ కూడా నేను అందించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ అర్హత ప్రమాణాలు, భూమి కలిగి ఉన్నటువంటి ROFR రైతులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. గత 3 ఏళ్లుగా కనీసం 3 పంటల సీజన్లలో ఈ పంట అప్లికేషన్లో బుక్ చేసిన CCRC హోల్డింగ్ రైతులు మాత్రమే చేసుకోవాలి. 2024-25లో సబ్సిడీని పొందినటువంటి లబ్ధి పొందని వారే అర్హులు. అంటే ఒక్కసారి అర్హత పొందిన వారు మరలా అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. అదేవిధంగా రైతులు ఆన్లైన్లో https://ESEEDAPGO.in అని చెప్పేసి మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసినట్టయితే అప్లికేషన్ ఫామ్, దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫారం అనేది వస్తుంది. ఆ విధంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు 50% మరియు ఇతర రైతులకి 40% రాయితీతో ఈ యొక్క యంత్ర పరికరాలు అయితే లభించడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా 9 రకాల యంత్ర పరికరాలు కూడా ఉన్నట్టుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలైతే రైతన్నలకి చాలా మంచి ఉపయోగకరంగా ఉండేటటువంటి ఈ యంత్రాలని అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతన్న మీరు కూడా ఈ విధంగా అప్లికేషన్ చేసుకొని ఈ యొక్క యంత్ర పరికరాలని పొందుతారు అని చెప్పేసి నేనైతే కోరడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.